రాష్ట్రంలో కాంగ్రెస్ ఎగవేతల పర్వం నడుస్తోందని బీజేపీ శాసనసభ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రైతు భరోసా ఎన్ని సీజన్లకు ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీల హామీని ప్రభుత్వం మరిచిందని ఏలేటి మండిపడ్డారు. ప్రభుత్వం కేసీఆర్ను కాపాడే ప్రయత్నం చేస్తోందన్న ఏలేటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని ధ్వజమెత్తారు. హెటెరో ఫార్మా విషయంలో అమృత పథకంలో సర్కార్ వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం 6 గ్యారెంటీలపై ఓ స్పష్టతనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పూర్తిగా మరి ప్రభుత్వం 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశంలో ముందడుగు వేయకపోవడం, సంవత్సరానికి ఖరీఫ్ రబీ కలిపి ఇస్తామన్నటువంటి 15,000 కూడా స్పష్టత ఇవ్వకపోవడం, మరి ఇప్పుడు ఖరీఫ్ రబీ కలిపి 15,000 రూపాయలు ఇస్తారా, ఖరీఫ్ నెగొట్టి కేవలం రబీ ఒకటే ఇచ్చి ప్రజల్ని మరొకసారి మోసం చేస్తారా అర్థం కావడం లేదు. 4,000 రూపాయల పెన్షన్ అంశమైతేనేమి, యువతకు 4,000 నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్న సంగతి విస్మరించడం, అంతేకాకుండా మహిళలకు ఇస్తామన్నటువంటి మహాలక్ష్మి పథకాన్ని 2,500 రూపాయలు ఇస్తామన్న సంగతి కూడా పూర్తిగా విస్మరించడం, 6 గ్యారెంటీలతో పాటు 420 హామీల సంగతి ఎక్కడ కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది.